గొప్పమైన సందేశాన్ని మీతో పంచుకుంటాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు మైకి కూడా ఆయనకి కార్డ్లెస్ మైక్ వల్ల ఇంగ్లీష్లో కూడా పెట్టిన ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళివలే నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు వినండి, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. వచ్చింది. దానికి తాళజాలిన వాడెవడు? దానికి తట్టుకొని నిలబడేవాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడని, ఆయన కనబడకుండా మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలా ఇంతవరకు 5 ముద్రలు మనం చూసాం. 4 గుర్రాలు వచ్చినప్పుడు లోకంలో ఎలాంటి శ్రమలు ఎలాంటి స్థితిగతులు ఉంటాయో మనకు అర్థమైంది. ప్రభు ప్రధాన దూత శబ్దముతో వచ్చినప్పుడు సంఘం, జాగ్రత్తగా వినండి, సంఘం అంటే మనమందరం సంఘం. ప్రభు ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు జయించిన సంఘం వెళ్ళిపోతారు. ఓడిపోయిన సంఘం అంటే మీకు అర్థమవుతుంది కదా, సరిగా భక్తి చేయలేని, తెలిసి తెలియని, చెప్పినా వినని, అర్థం చేసుకొని మూర్ఖులైన ఈ తరానికి లోబడి ఈ లోకాన్ని అనుభవిస్తూ సంఘంలో ఉంటూ అందరితో బలలో చేస్తూ అందరిలాగే మందలో కలిసి గొర్రె చర్మం కప్పుకొని వేషం వేసి నాటకం చేసి మారు మనసు పొందకుండా వాక్యానికి లోబడకుండా ఎంత చెప్పినా ఆ మాటలు పెడచెవును పెట్టి దేవుణ్ణి లెక్క చేయకుండా బ్రతికిన విశ్వాసులు కూడా ఉంటారు. ఇప్పుడు మీరున్నారు, అందరితో సమాధానం పడమని చెప్పాను, ఏడబడుతున్నారు? అస్సలు నువ్వు చేస్తే చావు, మేము పడం అనేవాళ్ళేరా. నేను చెప్పమని చదువుతా ఏళ్ళ మీద లెక్క పెట్టి, నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకు తెలుసు. సినిమాలు మానుకోండి, సీరియల్ మానుకోండి, మనకెందుకు వాటితోటి? వాటి వలన లోకాశలు, కళ్ళు అపవిత్రం అవుతాయి, నోరు అపవిత్రం అవుతుందని చెప్పాను, వింటున్నారా? వినరు. దైవజనుడు ఆవులయ్య గారు ఆ రాత్రి మా ప్రయాణం చనిపోయే ముందు ఆయన చెప్పిన మాట ఎప్పటికీ నా మైండ్లో గింగురాలు తిరుగుతాం. మోషే కానానుకు రాకుండా చనిపోవడానికి ఒకే ఒక కారణం, నా పరిశుద్ధతను, నా ప్రతిష్టతను నువ్వు అవమానపరిచావో, అందుకే నువ్వు కనానికి వెళ్ళటానికి లేదు. నేనేం చేశానయ్యా? నేను అరికాలం మొదలుకొని నన్నెత్తి వరకు నేను పరిశుద్ధం చేస్తే, రక్తంతో కడిగి పవిత్రపరిస్తే, ఆ పెదవులతో నన్ను స్తుతించాలి, ఆ కళ్ళతో నా మహిమను చూడాలి, ఆ చెవులతో నా స్వరం వినాలి, ఆ చేతులు నన్ను ఆరాధించాలి, ఆ కాళ్ళు నా సన్నిధికి నడవాలి. నువ్వు మొత్తం నా కొరకు, నువ్వు నా సొత్తు అని నేను చెప్తే, ఆ పెదవులతో భ్రష్టజనమా, చెడ్డతరమా, మూర్ఖులారా అని నా ప్రజలు తిడతావా? నా ప్రతిష్ఠితను నువ్వు అవమానపరిచావు, అందుకని నీకు కనాను ప్రవేశం లేదన్నాడు. ఆ మాట చెప్పాడు ఆయన. చివరి క్షణాల్లో పలికిన మాటలకు విలువలు ఎక్కువ ఉంటాయి. నిజంగా మాట వాస్తవం. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా చేసుకొని నువ్వు ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు సిద్ధపడాలి అంటే, ఇప్పటికీ నీ చెవులు, నీ కళ్ళు, నీ హృదయం, నీ నోరు, నీ పెదవులు, నీ నాలుక, నీ అంతరంగం, నీ కాళ్ళు, నీ చేతులు సంపూర్ణంగా కాదు కదా. 50% కూడా దేవునికి ఇవ్వని భక్తులు మన దగ్గర 50% మంది పైన ఉన్నారు. చెప్పినా వినకుండా మరి ఎట్టొస్తారు? రారు. పాపం వాళ్ళు చెప్పేది నిజమే, సంఘం ఎత్తబడదు, శ్రమల్లో ఉంటుంది, వాళ్ళు నిజమే చెప్పేది, వాళ్ళందరూ ఉంటారు ఇక్కడే. జయించిన వారే ఎత్తబడేది. ఈ వాక్యం ప్రకారం, ఈ ఉపదేశం ప్రకారం మారు మనసు పొంది 7 మెట్లు ఎక్కి శ్రమలో, శోధనలో, మరణంలో కూడా నీకు స్తోత్రమని చెప్పిన విశ్వాసులే లేపబడతారు, వాళ్ళు ఎత్తబడతారు.
ఆ ఎత్తబడిన తర్వాత మిగతా వాళ్ళు విడవబడతారు. ఆ విడవబడిన వాళ్ళకి ఈ 4 గుర్రాలు శ్రమలు, ఆ విడవబడిన వారికి బలిపీఠం కింద ఉన్న ఆత్మలు న్యాయం తీర్చమని మొరపెడితే మీ నిమిత్తం కొంచెం ఆగండి అని 5వ ముద్ర, ఆ వెంటనే 6వ ముద్రను విప్పినప్పుడు అక్కడ కనబడిన మాట 6 విషయాలు దేవుడు అక్కడ మనతో మాట్లాడతాడు. మొదటగా భూకంపము కలిగెను. భూమి కంపించింది, దాన్ని భూకంపం అంటారు. భూకంపం కలిగింది. సూర్యుడు కంబళి వలె నలుపాయను. రెండవది సూర్యుడు నలుపైపోయాడు. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. చంద్రుడు ఎరుపైపోయాడు. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు నక్షత్రాలు భూమి మీద రాలిపోయినాయి. 4వది ఆకాశ మండలము చుట్టబడి తొలగిపోయింది. 5వది ప్రతి కొండ ప్రతి దీపము స్థానములు తప్పింది. 6వది మహాప్రళయం. ఇప్పటి వరకు ముందెన్నడు చూడని ఈ 5 ముద్రలు విప్పినప్పుడు కలగని ఒక భయంకరమైన ప్రళయం. ఎప్పటిదాకా ఎవరికి వాళ్ళే కీడు చేసుకున్నారు, ఆయుధాలు వేసుకున్నారు, బాంబులు వేసుకున్నారు, తెగుళ్ళు పుట్టించుకున్నారు, తెగులు పంపించుకున్నారు, బయోవారని, కెమికల్ వారని, న్యూక్లియర్ వారని వాళ్ళకు వాళ్ళు నాశనం చేసి తెచ్చుకున్నారు. కానీ ఈ 6వ ముద్ర విప్పినప్పుడు దేవుని భయంకరమైన కోపం తారాస్థాయికి చేరి ఆయన కోపానికి ప్రతిగా భూమి గడగడ వణికిందంట. ఆ రోజు ఒకవేళ రెక్టర్ స్కేల్ పెడితే సెకండ్లు కాదు, నిమిషాల్లో గంటలకు వెళ్ళిపోద్దాము. 7 సెకండ్లు కదిలితేనే భూమి ఎన్ని వేల మంది చచ్చిపోతారో. 14 సెకండ్లకి 24 సెకండ్లకి కుప్పలు శవాలు బయటకు వస్తాయి, బిల్డింగులు కూలిపోతాయి. అలాంటిది భూమి కంపించేసిద్ది. ఆ రోజు భూమి బద్దలవుతే బిల్డింగులు ఉంటాయా? మిగిలిన ఏదైనా మన కంటికి కనబడే పరిస్థితి ఉంటుందా? రోడ్లు ఉంటాయా? మన పంట పొలాలు ఉంటాయా? అంటే అప్పటికే సగం నాశనం అవుతాయి. ఎప్పుడైతే 6వ ముద్ర విప్పుతాడో మొత్తం నాశనం అవుతాయి. వ్యవస్థలన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. బ్రిడ్జీలు కూలిపోతాయి, రవాణా వ్యవస్థ ఆగిపోద్ది, ప్రాజెక్టులు కూలిపోతాయి, కరెంట్ ఉండదు. మొత్తం ఈ వ్యవస్థలన్నీ స్తంభించిపోయి ఇక పీల్చుకోవడానికి గాలి లేక, ఉండడానికి ఇల్లు లేక, కరెంటు లేక, ఏమీ లేక నిస్సహాయ స్థితిలోకి వెళ్తావు. సరే, దేవుడికి స్తోత్రం, ఆరిన నేల ఉంటే సాల్లే, ఆ నేల మీద ఉందామంటే సూర్యుడు నలుపైపోతాడు. నలుపవటం అంటే ఏంటి? తెల్లగా వెలుగుతున్న ఈ లైటు స్విచ్ చేస్తే ఏమైపోద్ది? నల్లగైపోద్ది. బగబగ మండుతున్న సూర్యుడు, వెలుగుతున్న సూర్యుడు నలుపైపోతాడు. ఇప్పటికే పలుమార్లు నలుపయ్యాడు. సూచనగా, జస్ట్ ట్రయల్ శాంపిల్గా నలుపయ్యాడు. వెళ్తూ రాదు. సూర్యగ్రహణం అంటే తెలుసా? సూర్యుడికి చంద్రుడు లేదా భూమి అడ్డుగా వచ్చినప్పుడు ఆ వెలుగు భూమి మీదకి రాదు. చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు దాన్ని సూర్యగ్రహణం అంటారు. సూర్యుడు నలుపైపోతాడు, రాదు. చంద్రుడైనా కనీసం కాంతినిస్తాడేమో అంటే ఆయన ఎరుపైపోతాడు. చంద్రకాంతి లేదు, సూర్యకాంతి లేదు, నీకు నువ్వుగా సృష్టించుకున్న పవర్ ప్రాజెక్టు లేదు. ఇక అంధకారమయమైపోయింది లోకమంతా. క్షేమం అనేది కరువైపోయింది 6వ ముద్ర విప్పబడినప్పుడు. సరే, కనీసం ఆకాశం వైపు అయినా చూద్దాం, ఆ నక్షత్రాలు ఏమైనా కనబడతాయంటే అవి ఒకదానమ్మటి ఒకటి ఈ వడగండ్ల వర్షం పడినట్టు ఈ నక్షత్రాల వర్షం భూమి మీద పడిద్దంట. అప్పుడప్పుడు టీవీ నైనోడు బెదిరిస్తా భయపెడతా ఉంటాడు. ఇదిగో ఒక ముక్క వచ్చేస్తుంది, తగిలిపోతుంది, రుద్దేస్తుంది, భూమికి తగులుతుంది, 30% పోయిద్ది, 20% పోయిద్ది అంటాడే. ఆస్ట్రాయిడ్స్ అంటారు వాటిని. ఒకటి ఈ భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది నక్షత్రం. అలాంటి నక్షత్రాలు ఎన్ని రాలిపోతాయో తెలియదు. ఈ విశ్వంలో కక్ష తప్పిపోయిద్ది. దేవుని కోపం ఎదుట నిలబడలేదు. ఆకాశం చుట్టబడుతుంది, దాని స్థానంలోంచి తొలగిపోయిద్ది, నక్షత్రాలు కుప్పగూలిపోతాయి. ఆ సమయంలో ప్రతి కొండ, ప్రతి దీపము వాటి స్థానములు తప్పుతాయి అని రాస్తుంది. దీపం అంటే తెలుసా? శ్రీలంక ఒక దీపం, ఆస్ట్రేలియా ఒక దీపం, స్విట్జర్లాండ్ ఒక దీపం, ఇలాంటి అండమాన్ నికోబార్ ఒక దీపం. వీటిని దీపాలు అంటారు. దీపాలు అంటే బుడ్డి వెలిగించుకో కిరోసం పోసుకునేది కాదు. మొన్న ఎవడో రాసినాడు పరీక్ష, ఐలాండ్ గురించి క్లుప్త వివరణ రాయండి అంటే ఒక బ్యాందీ సీసా తీసుకొని దాని మూతకి మేకుతో రంధ్రం పెట్టి కిరోసిన్ పోసి ఒక బనీని చింపి దాంట్లో వేసి వెలిగించుకొని పెట్టుకునే దీపం అని సోషల్ టీచర్కి పిచ్చి పట్టింది అది రాసి చదివినోడిని. దీపం అంటే అది కాదు, ఐలాండ్. దాని స్థితి, దాని గతి, దాని స్థానం తప్పిద్దంట.
ఇది నిజమా అనుకున్నా నేను ఎవరో నాతో మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్ చేశాను. ఆస్ట్రేలియా మన భారతదేశానికి ఇంతకుముందు 100 కిలోమీటర్ల దూరంలో ఉండేది ఆస్ట్రేలియా అనే దేశం. ఇప్పుడు అది 1000 కిలోమీటర్లకు వెళ్ళింది. ఎట్లా వెళ్ళింది? దేశం జరిగిద్దా? ఊరు జరిగిద్దామా? జరిగిద్దా? ఊరు జరిగిద్దా? భూమి జరిగిద్దా? జరిగింది. దూరం పెరిగింది. ఆస్ట్రేలియాకి భారతదేశానికి మధ్య దూరం పెరిగింది. ఇంకా ఆయన కోపం రగలేదు, ముద్రలు విప్పబడలేదు. ఇప్పుడే ద్వీపాలు కదిలిపోయినాయే. మరి ఆ రోజు పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రళయం తర్వాత భూమి ప్రపంచ పటం మారిపోద్ది. కనపడదు, ఇక ప్రపంచ పటం కనపడదు, అర్థం కాదు. ఆయన రాకడలో జయించిన సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భయంకరమైన ప్రళయాలు అన్నీ వస్తాయి. అప్పుడు విడవబడిన వారికి భయంకరమైన శ్రమలు ఉంటాయి. ఇక చూడడానికి వెలుతురు ఉండదు, ఉండడానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఔషధం ఉండదు, హాస్పిటల్ ఉండదు, పరామర్శించే దిక్కు ఉండదు, సహోదరులు ఉండదు, ఏమీ ఉండదు. అప్పుడు అనుకుంటావు, ప్రభా నన్ను ఎందుకయ్యా ఈ స్థితిలో వదిలావు, చావిచ్చినా నాకు బాగుండు కదా అని అప్పుడు అనుకుంటావు. అందుకే దేవుడు నీకు ముందుగానే, ఆయన ప్రేమ గల దేవుడు గనక, కనికరం గల దేవుడు గనక, ఒరు బాబు నీ స్థితిని బట్టి నువ్వు అతిశయించమాక, నువ్వు ఎంత అల్పమైన వాడివో, ఎంత బలహీనుడివో ముందుగానే తెలియజేశాడు. పాత నిబంధన పరిశుద్ధుల ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. కొత్త నిబంధనలో 2000 సంవత్సరాల క్రిందట తానే శరీరధారి అయి బ్రతుకున్నప్పుడు తానే వివరించి చెప్పాడు సంఘానికి, ఇదిగో నా రాకడ దినములు ఇలా ఉంటుందని. లోకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం, యోవేలు పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనం. పాత నిబంధన ప్రవక్తల ద్వారా గొప్ప జన సమూహమును, యేసు ప్రభు ద్వారా ఆయన చెప్పిన మాట, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి. ఆ రోజు పరిస్థితి మీరు రొమ్ము కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు. ఆ రోజు మీ పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి. అందుకని నా నిమిత్తం ఏడవమాకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. అది గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు కదా, అయ్యో ప్రభువా నీకు సిలువ వేశారు నాయన, తండ్రి నీకు ముళ్ళ కిరీటం పెట్టారు అయ్యా, గాయాలు పరిచారు అయ్యా అని తెగ ఏడుస్తున్నారు కదా. నా కోసం ఏడవమాకండిలే, కానీ ఇది జరగవలసి ఉంది, ఇలాగ నీతి యావత్తు ఇలాగ జరగని, మీరు రక్షణ పొందటానికి నాకు గాయం అవని, నా సావు నేను చేస్తా, నేను బతుకుతా. మీ పిల్లల సంగతి ఆడవండి, మీ కుటుంబ సంగతి ఆడవండి. వాళ్ళకి రక్షణ లేదు, దేవుడు అంటే భయం లేదు, బాప్తిసం లేదు, మారు మనసు లేదు, నమ్మకం లేదు, యథార్థత లేదు, దేవుని మందిరం లేదు, లోకంలో పడి తిరుగుతున్నారే. సాధించేది లేదు, సంపాదించేది లేదు, మూట కట్టేది లేదు, ఏమి చెప్పకుండా చేయకుండా మళ్ళీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. యవనస్తులుగానే వెళ్ళిపోతున్నారు, వృద్ధులాగా వెళ్ళిపోతున్నారు, పెద్దోళ్ళలాగా వెళ్ళిపోతున్నారు. ఇంతసేపు దేవుని వదిలిపెట్టి పరిగెత్తి సంపాదించింది లేదు, కనీసం అలా కానీ దేవుని నమ్ముకొని భక్తి చేసింది లేదు. ఆ భయంకరమైన నరకంలో పడి సస్తారు. వాళ్ళ నిమిత్తం ఆడవండని దేవుడు ఆనాడే చెప్పాడు. అందుకని మీ పిల్లల కోసం ఏడుచుదురుగాక. ఆమెనట్లా అంటే వాళ్ళ నరకానికి పోవాలి అన్నయ్య, మీకు తెలియదు ఆ సంగతి అన్నయ్య, మా పిల్లల సంగతి మీకు తెలీదు, వాళ్ళ నరకానికి పోతేనే వాడికి తిక్క కుదిరేది అనుకుంటున్నారా? ఆ రోజు ఆ దృశ్యాన్ని చూసి మీరు తట్టుకోగలరా? దృశ్యం కాదు, అగ్నిలో ఉన్న ధనవంతుడు తన స్థితిని చూసి తను భయపడి, అయ్యో ఈ భయంకరమైన వేదంలోకి నా తమ్ముళ్ళు వస్తారేమో, నా అన్నలు వస్తారేమో అని దుఃఖపడ్డాడు. ఆల్రెడీ వచ్చుంటే అప్పుడు ఇంకేమైనా ఉందా? ఆప్షన్ ఉందా? క్షమాపణ ఉందా? ఆ రోజు పశ్చాత్తాపడడానికి వీలుందా? లేదు. అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నాడు, ఇప్పుడే మీ నిమిత్తమై మీ పిల్లల నిమిత్తమై మీరు ఏడ్చుదురుగాక, వారి రక్షణ కొరకు మీరు కన్నీళ్లు విడుచుదురుగాక. ఈ మహాభయంకరమైన ప్రళయాన్ని నువ్వు తప్పించుకొని ఆయన సన్నిధిలో సాక్షిగా ఉండే భాగ్యం దేవుడు నీకు దయచేయునుగాక. యోవేలు ప్రవక్త కూడా చెప్తాడు చూడు, 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 3:16 చెప్తాడు, పాత నిబంధనలు ఉంటుంది. చదువుకునే యవనస్తులు దమ్ముంటే వీళ్ళిద్దరిని వదిలేసి, అమ్మగారు ఆగాగు, అనురాధకని దేనాన్ని వదిలేసి మిగతా వాళ్ళందరూ బరిగొడ్లు కాస్తున్నారా? అందరు చదువుకున్నలేగా, ఎందుకని మీరు ఇంత వేగంగా బైబిల్ తీయలేకపోతున్నారు?
ఎందుకని చదవలేకపోతున్నారు? భాస్కర్ రావు గారు అంటే పాపం ధన్యుడు, నాకు సంబంధం లేదు, దేవుని స్తోత్రం అనుకుంటున్నాడు. నాకు చదువు రాదని, చదువు రాని వాళ్ళు ధన్యులు. ఈ తరంలో ఇంత వేగంగా, ఇంకా దాన్ని ఏమంటారంటే కాంపిటీషన్ ఎక్కువ ఈ కాలం, ఈ తరం. ఇంతకుముందు వేరు. ఇలాంటి తరుణంలో దేవుని వాక్యం కొరకు మీకు ఆ కసి యేసయ్య నిత్యముగా అనుగ్రహించునుగాక. వేగంగా తీసి వాక్యం నేను అందరికంటే ముందు చదవాలని తపన మీకు వచ్చునుగాక. అందుకే మీ పిల్లల కొరకు ఏడవండి. చదవమ్మ 3. చాలండి. ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు చూడండి. ఆయన భయానికి, ఆయన కోపానికి భూమి వణుకుతుంది, ఆకాశం తొలగిపోతుంది, భయంకరమైన ప్రళయం రాబోతుంది. అయితే అప్పుడైనా, ఆ సమయంలోనైనా ఆయన ప్రజలు ఎవరైనా ఉంటే జారిపోయినోడు, కింద పడ్డాడు, మీద పడ్డాడు, పశ్చాత్తాపడుతున్నాడు, అయ్యో చెప్తుంటే వినకుండా, రక్షణ పొందకుండా నేను విడవబడ్డానే, ఇప్పుడైనా నన్ను కనికరించాయా, సావు అయితే సావు, బతుకైతే బతుకు, నీ కోసమేనయ్యా నిలబడ్డాడు ఎవడైనా ఉంటే వారి పక్షాన దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. అప్పుడు దేవునికి స్తోత్రం. ముందుగానే ప్రవచనాత్మకంగా దేవుడే సెలవిచ్చి మాట్లాడాడు. ఈ భయంకరమైన ప్రళయంలో ఉంటావో, మారు మనసు పొంది రాకడకు సిద్ధపడి నిన్ను నువ్వు పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకొని ఆయన పోలికలోకి వస్తావో, నిర్ణయం నీదే. చెప్పాల్సిన బాధ్యత దేవుడు చెప్పమన్నాడు, దైవజనుడు చెబుతున్నాడు. యేసు రక్తం ఇచ్చేయం. ఆమేన్. ఈ 6వ ముద్ర విప్పబడిన ఆ క్షణం 4 సంఘటనలు ప్రాముఖ్యంగా అందులో మనకు కనబడతాయి. మొదటిది మహాప్రళయం. 6 ప్రళయాలు చూశారు. ఎందుకు ఈ 6 తెలుసా? దేవుడు ఆదిలో సృష్టిని చేసినప్పుడు 6 దినములు చేశాడు. ఆకాశ మహాకాశాలు కానివ్వండి, సూర్యచంద్ర నక్షత్రాలు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, జీవరాశులు కానివ్వండి, మానవుడు కానివ్వండి, మొత్తం 6 రోజుల్లో చేశాడు. అందుకే ఈ 6 రకాల ప్రళయాలు వచ్చాయి. ఆనాడు ఐగుప్తులో మోషే ద్వారా కూడా చేసి చూపించాడు. సముద్రం ఎరుపుగా మారటం, నది ఎర్రగా మారటం, మరణం రావటం, కీడు ప్రవేశించటం, వారి ఇంట్లో శవాలు బయటపడటం, ఇలాంటి తెగులు, ఇలాంటి కీడు ఐగుప్తులో కూడా జరిగింది. ఆనాడు జరిగిందే, కానీ ఈసారి భయంకరంగా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు చూడండి, వినంది, భయంకరమైంది ఉంటుంది ఈసారి ఈ మహాప్రళయం. రెండవది, ఈ ప్రళయం జరిగింది. యోహాను ఇది చూసి ఆశ్చర్యపడుతుండగా ఇంకొక అద్భుతమైన దృశ్యం కనపడింది యోహానికి. 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత. మొదట యోహానికి ఆ ప్రళయం కనపడింది. ఆ ప్రళయం జరుగుతుండగా వెంటనే 4 దేవదూతలు భూమి 4 దిక్కులు నిలబట్టడం చూశాడు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇది భూగోళం అనుకోండి, రౌండ్గా, ఇట్లా భూమి రౌండ్గా ఉంటుంది కదా, మన భూమి గుండ్రంగా ఉంటుంది కదా. ఇంతకు అది కూడా తెలియదు అంటారా? భూమి గుండ్రంగా ఉంది కదా. 4 దేవదూతలు భూమికి రౌండ్ అయ్యారు. వీళ్ళు ఎవర్రా అని యోహాను అలా చూడగానే భూమి 4 దిక్కులున్న వాయువులను పట్టుకునే సామర్థ్యం వాళ్ళకు ఉందంట. భూమిని, సముద్రాన్ని నాశనం చేయగల శక్తి వాళ్ళకు ఉందట. ఇంకా చెప్పాలంటే వాయువులను పట్టుకున్నారంట. వాళ్ళు వాయువులను పట్టుకున్నారంట. నాకు తెలిసి ఈ 4 దూతలు ఏం చేసి ఉంటారంటే, ఆకాశంలో ఉన్న శాటిలైట్స్ని, ఇంటర్నెట్ని, సమాచార సంబంధమైన వైఫై, ఇక ఏదో సెల్ సిగ్నల్స్ కానీ, ఈ తరంగాల ద్వారా మనిషికి సమాచారం చేరవేసుకునేది కానీ, మానవ జీవనానికి అవసరమైన ఆక్సిజన్ కానీ, ఇలాంటి వాటిని, మనిషికి మేలు చేసే ప్రతి ఆశీర్వాదాన్ని భూమి 4 దిక్కుల బంధించేశారు. బంధించి ఇక మనిషిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఎట్లా? ముక్కు పట్టుకొని నోరు మూసామనుకో ఎట్లుంటుందమ్మా? బాగుంటుందా? ఊపిరాటంగా గిలగిల కొట్టుకుంటావు, మెడగోసిన కోడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటావు. వాళ్ళ పని ప్రారంభించే లోపు వెంటనే దేవుని ముద్ర కలిగిన దేవుని దూత
వేరొక దూత సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. సూర్యోదయ దిశ నుంచి పైకి వచ్చి భూమికిని సముద్రమునకును హాని కలగజేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. చాలా ఒక దూత తూర్పు దిక్కు నుంచి పైకి వచ్చింది. అది సజీవుడుగా దేవుని ముద్ర కలిగిన దూత. ఈ 4 దూతలు వేరుగా ఉన్నాయి. ఒక దూత వచ్చింది, ఆ దూత చాలా ప్రత్యేకంగా ఉంది. అది సముద్రపు దిక్కు నుంచి తూర్పు దిక్కు నుంచి పైకి వచ్చి ఆ 4 దూతలతో బిగ్గరగా చెప్తున్నాడు, దూతలారా ఆగండి 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 అని. ఏంటి, మీరు ఒక్కసారిగా ఈ మొత్తం ఈ ఆక్సిజన్ అంతా బంధించేస్తే, గాలి వీచకుండా చేస్తే, సమాచారం లేకుండా కనీసం సెల్ ఫోన్ ద్వారానైనా ఇంటర్నెట్ ద్వారానైనా బతకుండా మనిషిని చేస్తే మొత్తం చచ్చిపోతారు కదా, చంపాలనే కదా. అయితే ఒక్క నిమిషం ఆగండి అని. ఏంటి, ఎందుకు ఆగాలి? అప్పుడు ఆ దూత అంటాడు, నేను మా దేవుని ప్రజలని దేవుని ముద్రతో ముద్రించుకుంటా. నేను నా ప్రజలను ముద్రించే వరకు మీరు గాలిని పట్టుకోమాకండి. ఏం చేద్దాం అన్నాడు? గట్టిగా అల్లు చెప్పండి. ఈ 4 దూతలతో చెప్తున్నాడు, మీరు గాలిని బంధించొద్దు. బంధించాలంటే మొత్తం చచ్చిపోతారు, చంపాలనే కదా పట్టుకుంటుంది. ఎందుకు వద్దంటున్నావు? నా ప్రజలు కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, కిందపడి మిందపడి గిలగిల కొట్టుకుంటున్నారు. అయ్యో పొరపాటు చేశానే, అయ్యో మిస్ అయిపోయానే, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నానే అని కడవరి కాలం ఆ 3.5 ఏళ్ళ మొదటి 3.5 సంవత్సర శ్రమకాలంలో వాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. వాళ్ళని ముద్రించుకుంటానయ్యా అని ఆ ముద్ర కలిగిన దూత 144,000 మందిని ముద్రించాడంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చేతులు చెప్దాం. ఎంతమందిని? 1,44,000 మంది. ఎవరయ్యా ఈ 1,44,000 మంది అంటే ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజలు 1,44,000 మందే ఉన్నారా? చాలామంది ఉన్నారుగా, 95 లక్షల మంది ఉన్నారుగా, 1,50,00,000 మంది ఉన్నారుగా. మరి వాళ్ళందరినీ ముద్రించాడంటే లేదు. ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున 12 గోత్రాలకి 12 1,44,000 మందిని ముద్రించాడు. అంత మాత్రమే కాదు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయా ప్రజలలో నుంచి లెక్కకు మించిన విస్తారమైన ప్రజలకి ఆ ముద్ర వేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికే 666 ముద్ర వేయించుకోకుండా, సాతాను ముద్ర మీదకు రానివ్వకుండా పోయిన సంఘం ఎట్లాగో పోయింది. ఇప్పుడైనా దేవుడు కనికరిస్తాడేమో అని కాపాడుకుంటూ తెగుల్లో కానీ, ఈ యుద్ధాల్లో కానీ, సాతాను తంత్రంలో కానీ ఎక్కడ చిక్కుకోకుండా, ఆకలి కేకలకి భయంకరమైన తెగుళ్ళకు మరణం కాకుండా దేవుని రాకడ కొరకు నిరీక్షించుకొని ఉగ్గబట్టుకొని ఉంటారే, వాళ్ళని లెక్కకు మించినంత మందిని దేవుడు ముద్రించాడంట. దేవునికి స్తోత్ర. ఏంటి దేవుని ముద్ర? అర్థమైంది కదా. మహాప్రళయంతో దేవుడు భూమిని నాశనం చేస్తున్నాడు. రెండోది 4 దూతలు ఇక మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడానికి సిద్ధపడ్డాయి. ఈ సమయంలో దేవుని ముద్ర వచ్చి ఆ లెక్కకు మించిన ప్రజల్ని 1,44,000 మందిని ముద్రించబోతున్నాడు. ఏంటి ఆ ముద్ర? ఇప్పుడు ఒకవేళ వాళ్ళకైనా మనకు కూడా ముద్ర ఉంటుందా అంటే, దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టి సంపాదించుకున్న సంఘాన్ని కూడా ముద్రించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలోను 3వ అధ్యాయం 40వ వచనంలోను దేవుని ముద్ర గురించి రాసి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని 13 సారీ మీరును 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆమేన్. చూసారా, ఎవరైతే అక్కడక్కడ మీటింగులు పెట్టి, అక్కడక్కడ సువార్త కోటాలు పెట్టి,
కరపత్రాలు ఇచ్చి దేవుని వాక్యం గురించి చెప్తారమ్మా, యేసుక్రీస్తు దేవుడమ్మా, యేసు ఒక్కడే మార్గం, యేసే సత్యం, యేసే జీవమని ఎవరైతే ఈ రక్షణ సత్య సువార్తను ప్రకటిస్తున్నారో, ఆ మాటలు విని నిజంగా యేసు దేవుడని నమ్మి బాప్తిసం పొందుతున్నారో, అలాంటి వారికి పరిశుద్ధాత్మను సంచకరువుగా ముద్రగా ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన వారికి పరిశుద్ధాత్మను ముద్రగా ఇచ్చాడు. అందుకే తాను వెళుతూ వెళుతూ చెప్పాడు దేవుడు, ఇదిగో నేను వెళ్తున్నాను, ఆదరణకర్తను మీ మధ్యకు పంపుతానని చెప్పాడు. మేడగది మీద ఆయన వచ్చాడు, అనేకులని ఆయన వారి మీద వాలగా అన్ని భాషలతో దేవుని స్తుతించారు. ఆ ముద్రను చూసి ఈ రోజుకి వాళ్ళకు ప్రపంచం పెట్టిన పేరు పెంతెకొస్తోళ్ళు. హల్లెలూయా. ఏంది వాళ్ళకు పెట్టిన పేరు? ఆ ముద్ర. తెల్లబట్టలు కట్టారా, కొప్పు కట్టారా, ఇవేంటి బంగారాలు, అలంకరణలు, మేకప్లు, లిప్స్టిక్లు తీసేసి దేవుడు ఎట పుట్టించాడు అట్లాగే ఉన్నారా? ఆర్భాటంగా చప్పట్లు కొడుతూ గంభీర స్వరాలతో దేవుని ఆరాధిస్తున్నారా? ఖచ్చితంగా స్టాంప్ వేసేస్తాడు పెంతెకొస్తోళ్ళని. ఎందుకో తెలుసా? ఇది పరిశుద్ధాత్మ ముద్ర. ఆమేన్. రెండవ ముద్ర ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదే ఆ ముద్రే, అదే పరిశుద్ధాత్మ ముద్రనే క్రీస్తు ముద్రగా పరిచయం చేస్తాడు. 4:30 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 వచనం. ఆయన యందు ముద్రింపబడి ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. క్షమాపణ, ప్రేమ క్రైస్తవ్యములో దేవుడు అనుగ్రహించి వాటి ద్వారా ఒరే వీళ్ళు ఇలా క్షమిస్తున్నారా, అంటే యేసుక్రీస్తు నమ్మిన వారు ఇలా ఉంటారా అని యేసుక్రీస్తు ముద్ర ప్రేమను బట్టి క్షమాపణ బట్టి వేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మిషనరీలు వస్తున్నారే, వాళ్ళు ఎంత హింసించినా, ఎంత గాయపరిచినా, వాళ్ళ ముఖాన్ని ఉమ్మేసినా వాళ్ళు తుడుచుకొని క్షమించేస్తున్నారు ఎదుటి వాళ్ళని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు క్షమాపణలో ముద్రించబడిన వారి ప్రేమలోంచి వచ్చింది. యేసుక్రీస్తు ముద్ర ఎవరిలో ఉంటుందో, ఎవరి మీద ఉంటుందో వారికి ఆ క్షమాపణ ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది. ఆల్రెడీ ఆ ముద్రలు మన మీద ఉన్న యేసు రక్తమే జయం. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ముద్ర ఉంటే నువ్వు బతికి బయటకు వస్తావు. ఇప్పుడు ఎవరిలో క్షమాపణ లేదు, ఎవరిలో ప్రేమ లేదు, ముద్ర లేదు, ఎవరిలో ఆరాధన లేవు, ఎవరిలో ఆత్మ లేడో వారిలో ముద్ర లేదు. దాంట్లో నో డౌట్. ప్రభు నమ్ముకున్నంత మాత్రాన నేను కూడా యేసు ప్రభు నమ్ముకుంటాను. చాలామంది చదువుతూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటే, అన్నా దేవుని నమ్ముకోండి అన్నా, రాకడ దినాలన్నా, భయంకరమైన నరకం ఉందన్నా, దయచేసి ప్రభు నమ్ముకోండి అన్నా అని బతిమాలుతుంటే వాళ్ళు అంటారు, పాస్టర్ గారు ఎందుకు అంత బతిలాడుతావు, నేను ఎప్పుడో నమ్ముకున్నాను ప్రభుని. మరి చర్చికి రావే, చర్చి కంటే నేను రాలేకపోతున్నా, కానీ అసలు బండి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ యేసునాథుని తలుచుకొనే, కిక్కు కొట్టాలన్నా, చిచ్చు నొక్కాలన్నా, బండి స్టార్ట్ చేయాలన్నా యేసు ప్రభుని తలుచుకోకుండా పొలంలో దిగేది లేదు, బండి ఎక్కేది లేదు, షట్టర్ తీసేది లేదు, యేసు ప్రభుని తలుచుకోకుండా అడిగేసేది లేదు. యేసు ప్రభుని తలుచుకొనే, యేసు ప్రభుని తలుచుకొనే పెవ్వా కింద పడకుండా ఇంటికి తీసుకుపోయా. ఆయన తలుచుకోనోడు ఎవడు? ఆయన అనుకున్నోళ్ళు ఎవరు? అందరూ తలుచుకోండి, ఆయన తింటాను, ఆయన అరిగేటట్టు ప్రార్థన చేయి, అరిగేటట్టు. అరిగేది నీదే బాధ్యత, తినేది నాదే, అరిగేది నీదే. తలుచుకున్న వాళ్ళు ఎవరు? నమ్మని వాళ్ళు ఎవరు? అందరూ నమ్ముతున్నారు. కోటాను కోట్ల మంది నమ్ముకున్న వాళ్ళు. మన డిప్యూటీ సీఎం కూడా బాప్తిసం పొందిండు. ఎవరికి ఉపయోగం? నమ్మని వాళ్ళు ఎవరమ్మా? యేసుప్రభు తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అందరికి సువార్త తెలిపోయింది యేసునామంలో. నరమాంస భక్షకులు బట్టలు కట్టుకుని సేవ చేస్తుంటే ఇంకేం మార్పు కావాలమ్మా? దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. అందరు నమ్ముకున్నారు, కానీ ముద్ర అది ఒక జీవో, అది ఒక రిజిస్ట్రేషన్, అది ఒక స్టాంప్, అది కావాలి దేవుడికి. ఆ ముద్రించబడిన వారిని ఈ దూతలు కానీ రాకడలో వెలువడే ఏదైనా హాని చెయ్యదు. ఈరోజు నీవైనా రేపు వాళ్ళైనా
మీకు హాని చేయకుండా ఉండాలి అంటే యేసు క్రీస్తు అనే ముద్ర నీ మీద ఉండునుగాక, పరిశుద్ధాత్మ ముద్ర నీ మీద ఉండునుగాక. దేవుని ముద్ర ఇది. అందుకు కదా బతిమాలుకునేది, క్షమించండ్రో క్షమించండ్రో క్షమించండ్రో, ప్రేమించండి 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 అంటే దేవుని ప్రేమ చూపిరు. ఇంకొక ప్రేమ అంటే సైతాన్ గారి ప్రేమ. బైబిల్ అన్నీ రెండు ఉంటాయన్న. దేవుడు తెలుగు భాషలో పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి కదా. దేవుడు, దయ్యము, మంచి చెడు, రాత్రి పగలు, ఇట్లాగా మనకు కూడా రెండు ఉంటాయి. దయ్యాల బాధ, దేవుడి బాధ, దయ్యాల బల్ల, దేవుని బల్ల, దేవుడు, దయ్యము, పరిశుద్ధత, పాపము, దేవుని ప్రేమ, లోక ప్రేమ. దేవుని ప్రేమతో ప్రేమించమంటే దేవుని ప్రేమతో ప్రేమించరు, కానీ లోక ప్రేమనైతే మాత్రం సమృద్ధిగా ప్రేమిస్తారు. ఒకరికి నలుగురిని ప్రేమిస్తారు. లోకంలో చూడట్లా దయ్యాల ప్రేమ కాదు అది. కానీ దేవుడు కోరుకునే ముద్ర నీలో ఏంటి? దేవుని ప్రేమ. ఆమేన్. మదర్ తెరీసా చెలించిపోయిందంట. ఆ యవనస్తురాలు నిజంగా ఎంత ధన్యురాలబ్బా. 60 ఏళ్ళ వయసులోనూ 65 ఏళ్ళ వయసులోనూ వస్తే ఇంత సబ్జెక్ట్ లేదు. 16 ఏళ్ళ వయసులో వచ్చిందంట. 16 ఏళ్ళ పొడుచు పిల్లకి ఏ ఆశలు ఉంటాయి? ఓని కట్టుకొని, నెక్లెస్ వేసుకొని, వడ్డానం వేసుకొని, లిప్స్టిక్ రాసుకొని, జడలు అల్లుకొని, పూలు పెట్టుకొని, కుదిరితే వాచి పెట్టి, నెయిల్ పాలిష్ చేసి, ఇంకా ఏంటంటే ఉంటాయి కదా. మహేష్ బాబు లాంటివాడు, ప్రభాస్ లాంటివాడు మొగుడుగా రావాలని ఇంకేదైతే ఉంటాయి కదా, మీకు తెలియనివి ఉంటాయి. ఇన్ని ఆశలు పెట్టుకున్న అమ్మాయి 16 ఏళ్ళ వయసులో దేశాన్ని బాగు చేద్దామని తలంపు వచ్చిందంట. ఎంత పెద్ద ఆలోచన! దేవునికి స్తోత్రం. మన దేశంలో ఎవరికి రావట్లేదు అట్టటి ఆలోచనలో. ఉన్నారేమో ఒకవేళ మనకు తెలియకుండా. దేవుడికి స్తోత్రం. రాట్లా, కానీ వాళ్ళకి వచ్చినాయి. వచ్చి నానా తిప్పలు పడి, కుష్ఠరోగులకు కట్లు కట్టి, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి, అమ్మా నాన్న లేకుండా అనాథ పిల్లలు ఆ ఫుట్పాత్ మీద పడుకొని ఉంటే, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, కప్పుకోవడానికి దుప్పటి లేక, చలికి అల్లాడిపోతుంటే వాళ్ళందరినీ ఒక చెట్టు కింద చేర్చి మొదట మరి నాతో పాటు ఉన్నాను రా, మంచో చెడు నేనే చూసుకుంటా అని చెప్పి అడుక్కొచ్చి అన్నం పెడుతుంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రూపాయి కోడేసి ఒక రేకులిల్లు, ఒక కాంపౌండ్ వాళ్ళు కొని వాళ్ళందరినీ దాంట్లో చేర్చి మీకు ఒక ఆశ్రయంగా ఉంటుందిరా అని ఉంచి, బాగా గనులైన వారు ఎవరైనా కనపడితే, అయ్యా ఇదిగో ఇంతమంది అనాథలు ఉన్నారు, మీ దగ్గర చాలా ధనం ఉందని విన్నాను, కొంచెం ఏదైనా సాయం చేస్తారని పోయి అడిగితే మొఖాన్ని ఊశారంట. సిగ్గులేందానా, బతకలేందానా, చేతకందానా, పో అని ఊస్తే ముఖం దుడుచుకొని, చెరుకు దుడుచుకొని, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చావయ్యా, మరి అనాథ పిల్లలకి ఏమన్నా ఇయ్యా నేనంట. దేవుని ప్రేమ, దేవుని క్షమాగుణం అది. ఆ ముద్ర, యేసుక్రీస్తు ముద్ర మన మీద ఉండాలి. దేవుని ఆరాధించే అనుభవాలు, దేవునికి స్తుతి చెప్పే అనుభవాలు, కృతజ్ఞతాస్తుతులు చెప్పే అనుభవాలు సంఘానికి ఉండాలి. ఇది దేవుని ముద్ర. ఎత్తబడే సంఘానికి ఖచ్చితంగా ఉండాలి. 3.5 సంవత్సరాల్లో వచ్చేవాళ్ళైనా, మహాశ్రమంలోంచి వచ్చేవాళ్ళైనా, రేపు జయించిన సంఘానికైనా ఈ ముద్ర ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉన్నోళ్ళు ధన్యులు. నాకుంది అని గట్టిగా నీకు అనిపిస్తే ఒక హల్లెలూయా చెప్పు. అందరు చదువుదురు కాక అని తేడా పడింది ఎక్కడో, అందుకే అందరు చెప్పలేకపోతున్నారు. తప్పేం లేదు. ఈ రోజు వరకు బతుకున్నామంటే ఈ తేడాను రుద్దుకోమని వేస్తున్నామాలో. తప్పేమీ కాదు మన మనసులో. రేపటికి కూడా దేవుడి క్షమాపణ మనకుంది. ఒకవేళ ఈ రోజే చివరి రోజు అయితే ఇంక రేపు నువ్వు క్షమాపణ అడగటానికి ఉండదు. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. 9వ తారీఖు మా ప్రణాళికలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆ రోజే మన చర్చికి వచ్చే అమ్మాయిది, కోయేరుపాలెం అమ్మాయిది ఎంగేజ్మెంట్ కూడా ఉదయం 10 గంటలకు వెళ్ళి నేను ఆ కోటలో ఉండాలి. 9వ తారీఖు ఉదయం 10 గంటలకి. మా ప్రణాళికలు చాలా గొప్పగా ఉన్నాయి. 10వ తారీఖు ఒక కూటం ఉంది, 11వ తారీఖు ఒక కూటం ఉంది. కానీ 8వ తారీఖే మొత్తం మా టైం టేబుల్ ఫుల్ స్టాప్ అయిపోయింది. ఆ సంగతి మాకు తెలియలా. ఒకవేళ నీకు కూడా అలాగే ఉంటే నువ్వు క్షమాపణ అడగగలుగుతావా? ప్రేమించగలుగుతావా? భూమి మీద ఉన్నప్పుడే ఏదైనా. కాబట్టి ఆ ముద్ర, దేవుని క్షమాపణ, దేవుని ప్రేమ అనే ముద్ర వేసుకొని, పరిశుద్ధాత్మను వరం అనే ముద్ర వేసుకొని, దేవుని ముద్ర గలవారమై జయించే సంఘముగా మనం మారుదుముగాక. ఆ తర్వాత ఆ కింద ఆ 1,44,000 మంది జరిగిన తర్వాత చదువుని 9వ వచనం. నేను చూడగా ఇదిగో
సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి ఆ దేవునికి గొర్రెపిల్లకి ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కాని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. పెద్దలలో ఒకడు, వీరు ఎవరు? ఒక్క నిమిషం ఆగమ్మా. దేవుని ముద్ర చేత 1,44,000 మందిని ముద్రించాడు. తర్వాత ఇంకొంతమందిని, లెక్కకు మించినంత మంది. వారెవరంట? ఆ కింద రాసి చూడు. వాళ్ళెవరు? ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చిన లెక్కింప జాలని గొప్ప సమూహం. వీళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఎక్కడ? సింహాసనాసీనుడైన వాని ఎదుట, గొర్రెపిల్ల ఎదుట, 4 జీవుల ఎదుట, దేవదూతల ఎదుట నిలబడ్డారు. యోహాను చూస్తున్నాడు వాళ్ళందరినీ. అయ్యా, ఈ 1,44,000 మంది అంటే ఇజ్రాయేల్ గోత్రంలో నుంచి ముద్రించుకున్నావు, మరి వీళ్ళెవరు? ఆశ్చర్యంగా చూస్తున్నాడు యోహాను. ఈలో పెద్దల్లో ఒకడు వచ్చాడు. ఈ వచ్చిన వాళ్ళు మామూలు చెప్పట్లా, ప్రభువా అయ్యా అయ్యా స్తోత్రం నాయనా, వందనాలు అయ్యా స్తోత్రం నాయనా. వాళ్ళు చూపిస్తాడు. ఎట్టుంది అర్థమైంది మీకు? కిందపడి పొర్లు దండాలు పెడతారు యేసయ్యకి. అయ్యా గనుడా, శక్తిగల దేవుడా, బలమైన దేవుడా, నమస్కారం అయ్యా అని దండాలు పెడుతుంటే, ఆ పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడగగా, అందుకు యోహాను బెత్తరపోయి చూస్తున్నాడు. నాకేం తెలుసయ్యా? ఇంతమంది ప్రజలు, ఇన్ని ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చారో, ఎట్లొచ్చారో నాకేం తెలుసు? మనము 4వ అధ్యాయం చదివినప్పుడు యోహాను పరలోకంలోకి వెళ్ళగానే మొట్టమొదటి యోహానికి ఏం కనపడింది? మర్చిపోయారా? అది కదా, మీరు ప్రకటన గ్రంథంలోనే ఉండాలి. పొలంలో ఉన్న ప్రకటన గ్రంథంలో ఉండాలి, బడిలో ఉన్న ప్రకటన గ్రంథంలో ఉండాలి, ఉద్యోగంలో తాపి పట్టుకొని కొడుతున్న ప్రకటన గ్రంథంలో ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఇంతమంది వచ్చారా, ఇంతమంది పోయారా, ఈ వారం అంతా నా పరిస్థితి ఏందో చూసుకోవాలి. గట్టిగా అల్లు చెప్పండి. మీరు ఆడకపోతే ఆడ ఉండకూడదు, ఎక్కడున్న ప్రకటన గ్రంథంలోనే ఉండాలి. 4వ అధ్యాయంలో యోహాను పైకి వెళ్ళగానే ఆయన చూపు ఎవరి మీద పడింది? సింహాసనం మీద కనపడింది. వెంటనే ఎవరు కనపడ్డారు యోహానికి? ఆసీనుడైన వాడు. ఆ తర్వాత 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దోతలు. యేసయ్య కూడా కనపడలా ఆయనకి, గొర్రెపిల్ల కూడా కనపడలా. ఆ తర్వాత ఆయన చేతిలో ఉన్న గ్రంథం చూసి ఏడిస్తే, ఏడోమాక ఇదిగో ఉన్నాడు గెలిచినవాడు అని, అప్పుడు హీరో వచ్చినట్టు వచ్చాడు మన యేసు ప్రభు. యేసు రక్తం జయం, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ గొర్రెపిల్లను చూసి యోహాను సాగిల పడతాడు. గెలిచాడు, జయించాడు, దావీదు చిగురు, విప్పడానికి యోగ్యుడు వచ్చాడు, భయపడి మాకు చూపిస్తాడు అన్నాడు. వచ్చాడు, కనపడింది స్ఫటికం వంటి సముద్రము, అంత కనపడింది. ఈ జనాలు కనపడలా, యోహానికి ప్రజలు కనపడలా. ఎక్కడి నుంచి వచ్చారయ్యా వీళ్ళు అంటే, నాకేం తెలుసయ్యా, ఇందాక చూస్తే లేరు, ఇప్పుడే ఎంతమంది ఉన్నారంటే, ఇందాక ఎత్తబడినప్పుడు నువ్వు జయించిన సంఘంగా వచ్చావు, వీళ్ళందరూ శ్రమల్లో ఉన్నారు, ముద్రల చేత బాగా గుద్దించుకొని, ముద్రలు విప్పబడితే సాతానుగాడి చేతులు బాగా తన్నించుకొని, కొట్టబడి, ఏడవబడి, హింస పెట్టబడి, గాయపరచబడి, అవమానపరచబడి, ఆకలి కేకలు, భయంకరమైన రోగాలు, వీటి ద్వారా నలిగిపోయి బుద్ధి తెచ్చుకొని శ్రమల్లో, మహాశ్రమల్లో తిప్పలబడి తెల్లని వస్త్రాలు పెట్టుకొని పైకి వచ్చారు అన్నాడు. దేవునికి స్తోత్రం. అదేనా? నీకే తెలియను అనగా 14వ వచనం, అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు శ్రమల్లో నుంచి వచ్చిన వారు
ఆ, 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 ఆ. సింహాసనము మధ్యలో ఉన్న గొర్రె పిల్ల వారికి కాపరి, జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయును గాక. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వచ్చిన జనాలంతా లెక్కకు మించిన ప్రజలు, పట్టజాలని జనము ఏడ్చే పనిలోనే ఉన్నారు. ఎందుకురా ఏడుతారు? కింద కదరా మీరు ఏడవాల్సింది, ఎందుకు ఏడుతారు? అయ్యా, ఇంత మహిమ, ఇంత ఘనత, ఇంత జీవం, ఇంత పరిశుద్ధత పరలోకం ఎట్టుంటుందని తెలియక పంది బతుకునట్టు బతికినమా కింద మేము. మా బతుకులు ఎట్టుండే అయ్యా మాకు తెలియదు అయ్యా, తెలియని సంత అయ్యా మేమంతా అని ఏడుస్తుంటే, ఏసయ్యా ఇంకేడమాకన్నా నేను ఉన్నా కదా అని వాళ్ళ బాష్ప బిందువులు తుడిచాడంట. చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామందికి ఈరోజు అర్థం కావట్లేదు దేవుడు. భూమి మీదే అంతా అనుకుంటున్నారు. ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, దేవుని మందిరం లేదు, దేవుడు అంటే భయం భక్తి లేదు. ఎంత చెప్తున్నా, ఇంత రోషంగా చెప్తున్నా కూడా ఇంకా దేవుని నిర్లక్ష్యం చేసే సంత చాలా ఉంది. వాళ్ళకి తెలియట్లా. మారు మనసు పొంది మొదటి పునరుద్ధానంలోనే ఎత్తబడాలన్న సంగతి గుర్తుపట్టట్లా. ఇంకా ఈ లోకమే అన్నట్టు కక్షలు పెట్టుకొని, పగలు పెట్టుకొని, తిండిబోతులై, తిరిగిబోతులై, పాపంలో ఉండి దేవునికి అవిధేయంగా అతిక్రమం చేస్తా బతికేస్తా ఉన్నారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీ గ్రంథపు చుట్టలో ఎంత ఆయుష్కాలం రాశాడు అంతే. ఒకవేళ నువ్వు మహా ఉపయోగకరమైన వ్యక్తివి దేవుడికి అయితే మేబీ నాకులాగా లేకపోతే చర్చ అంత పాడైపోద్దని ఆ రేంజ్లో ఉంటే మరి వీడికి ఒక అవకాశం ఇద్దాం, ఇంకా 4 రోజులు పొడిగిద్దాం అని అవకాశం ఇస్తాడు. కానీ నీతో దమ్మిడి ఉపయోగం లేదు నీకు. ఎందుకు? ఇంకా ఇరిగిపోయిన చీపిని కర్రని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? పాడైపోయి ప్యాన్ ఎవరైనా నెత్తిని పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా, పడేస్తారు కదా. నీ వలన ఆ రేంజ్లో ఉపయోగం ఉంటే నీ ఆయుష్కాలం పొడిగించబడతావు, లేకపోతే నీ దినముల ప్రకారం వెళ్ళిపోతావు. ఇంకంత దానికి నువ్వెందుకు ప్రయాసపడతావు? నీకు కలిగిందేదో దాంతో తృప్తిగా ఉండు. ప్రపంచ జ్ఞానం కలిగిన వ్యక్తి సొలొమోను చెప్పాడు కదా, నీకు కలిగిందేదో, కష్టార్జితంలో నుంచి కలిగిందేదో అన్నపానములు పుచ్చుకొని సంతృప్తిగా తిని సుఖంగా ఉండటమే నాకు భాగ్యం, అది చాలు. లేని దాని కొరకు ఎందుకు? అది అట్టా నువ్వు ఎంత పరిగెత్తినా నీది కాదు, నీకు రాదు, నీకు చేత కాదు, ఎందుకు అనవసరంగా పరిగెడతావు అంటావు? ఒక్కొక్కరు చూడండి 55వ సంవత్సరంలో కూడా రాస్తున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో గవర్నమెంట్ జాబ్ కోసం. 5 ఏళ్ళకి రిటైర్ చేస్తారు వాళ్ళే. సరే చివరికి అది వచ్చిన పోస్టింగ్ ఇచ్చేసరికి 58 వస్తాయి, 59, 60, 2 ఏళ్ళకి రిటైర్డ్. ఒకవేళ రిటైర్డ్ డబ్బులు ఏమైనా ఇవ్వాలంటే జీతంలో సగం కూడా రాదు. పరాడుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా ఆడో పరీక్షలో ఉంటారు, ఎక్కడో చోట కోచింగ్లోనే ఉంటారు. జీవితకాలం అంతా కోచింగే, జీవితకాలం అంతా లోకమే. పాపం ఏ రోజు నలుగురు సువార్త చెప్పేది లేదు, 4 ఆత్మలు సంపాదించేది లేదు, కుటుంబాన్ని బాగు చేసుకునేది లేదు, నాకు దేవుని బిడ్డలకు ఆ కుటుంబానికి రక్షణ అనుభవాలు తెలియజేసేదే లేదు. వాళ్ళు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచన. అందుకని పరిగెత్తి ఏదో చేయమాకండి. దేవుడిని దినములు ఇచ్చినంత ప్రకారం మారు మనసు పొందు, దేవునిలో ఉండు. ఆయన ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, లేకపోతే నువ్వు ఎంత పరిగెత్తి నీకు రాదు. నీకు ఏ స్థితి దేవుడు ఇచ్చాడో ఆ స్థితిలో నమ్మకంగా ఉందోగాక. నిజం, నువ్వు పరిగెత్తకుండా ఆశీర్వాదం నీ ఎద్దకు వస్తుంది వేస్తున్నామాలో. నువ్వు ప్రకటిస్తున్నా, నువ్వు ఆరాధిస్తున్నా యేసు ఎవరు అనుకున్నావు? దావీదు ఎక్కడైనా ఎగ్జామ్ రాశాడా? ఎక్కడైనా సీటు రాసి ఇదిగో నేను పడతా పాట చెప్పాడా? నేను చదువుతా వాక్యం అన్నాడా? ఎక్కడైనా నన్ను గుర్తించండిరా, నా గురించి చెప్పండిరా అన్నాడా? గొర్రెల దొడ్డిలో తండ్రి పెడితే ఆ గొర్రెల దొడ్డిలోనే ఉన్నాడు. కానీ ఎందుకొరకు దావీదు పుట్టాడో అంతకు మించి దేవుని కొరకు బతుకుతున్నాడు. ఆమేన్. అంటే ఎప్పుడు విన్న మాటే గుర్తు చేస్తా. బట్టలు ఉతికే పని అనుకో, ప్రభువా నా జీవితం కూడా ఇట్లా మురికి పడతా ఉంటుంది కదా, మలినమవుతుంటుంది కదా, నీ వాక్యము చాకలి వాడిని సబ్బు అని చెప్పావు కదయ్యా, ఇదిగో ఈ బండకేసి బాదినట్టుగా నీలో నన్ను శుభ్రం చేయి. బట్టలు ఉతికేటప్పుడు కూడా అదే చింత,
అంట్లు తోమేటప్పుడు మస్టు పట్టిపోయే పాత్రలు కొన్ని ఉంటాయి, వేపుడు చేసిన పాత్రలు. ఎంత గీకినా రాదు. టీవీలో మాత్రం వాడు ఒక్కసారి అటు అనగానే తెల్లగా పిల్లమల్లాడిపోద్ది. మామూలుగా వీళ్ళు ఎన్ని పీసులు వేసి రుద్దినా రాదు. ఆ రుద్దేటప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, ప్రభువా ఎన్నోసార్లు వాక్యం చెప్తే నా హృదయం కూడా ఇలాగే అంటకట్టకపోయింది కదా, నన్ను కూడా శుభ్రం చేయ్యా. 100 నిమ్మకాయల శక్తి కాదు, ఒక బత్త వేసి ఉతుకయ్యా, శుభ్రం చేయ్యా. మనసు, దేవుడి మనసు, దేవుని పోలికలోకి మారే మనసు. ఇలా నీకు నువ్వు పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ ఏ పనిలో ఉంటా ఆ పనిలోనే దావీదులాగా ఎప్పుడు ఆయన నామస్మరణలో బతుకుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నువ్వు ఉంటే, ఒరెవరే నువ్వు ఉండాల్సింది గొర్రెల దొడ్లు కదరా, సింహాసనం మీద అని నీ కోసం లేపుతాడు గొలియాతుని. హల్లెలూయా. నేను ఎప్పుడు అదే చెప్తా. అంత పెద్ద ఆజానుభావుడు గొలియాతు ఉంటే ఒక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒక్కటి రాలేదా ఇజ్రాయెల్ దేశానికి? ఏమా మొసాద్, అదేదో సీక్రెట్ ఏజెన్సీ ఉంది కదా మొసాద్, ఒక్కళ్ళని చెప్పలేదా? అయ్యా ఇజ్రాయెల్ మీదకి ఒక శత్రువుని తయారు చేస్తున్నారా వీళ్ళు, ఇంతలా ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు, ఇంత ఎడలు ఉన్నాడు, ఇంత బలంగా ఉన్నాడని ఒక్కడన్నా ఇంటిమేషన్ ఇవ్వలేదా? ఎందుకు రాలా? లేడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు? దావీదుని సింహాసనం మీదకి పంపించాలంటే వాడు రావాలి, దావీదు చేతిలో చావాలి. నిన్ను ఆశీర్వదించడం దేవుని ప్రణాళిక అయితే నువ్వు కొండేపులో ఉన్న నీ వాక్యం అమెరికాలో వింటారు. ఏసరక్తే జయం. అర్థం కాలే సంతకి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ మరుగైపో, నేను తీసుకెళ్ళి దీపస్తంభం మీద నిలబెడతాడు యేసయ్య. నువ్వేం కంగారు పడద్దు, కలవరపడద్దు, నువ్వు ఎక్కడికో పరిగెత్తి ఏదో చేసి ఏమొద్దు. ఆయన అస్తముల క్రింద, ఆయన రెక్కల క్రింద దీన మనస్కులై తగ్గించుకొని ఆ రక్షణ కనిపెట్టుకొని కాపాడుకుంటూ ఉండు. నీ స్థితి ఎట్ట మార్చాలని తెలిసేస్తున్నామలో మార్చేస్తా. కంగారు పడకూడదు, ఆవేశపడకూడదు. వీళ్ళందరూ ఈ పరలోక రాజ్య మహిమలను చూసి ఏడ్చి నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. అయ్యో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉందని తెలియక భూమి మీద మా బతుకులెట్టి ఏడ్చినాయ్యా, ఏడుతుంటే ఇంక ఏడవ మాకనరా, అయింది ఏది అయిపోయింది, జరిగిందే జరిగిపోయిందని వారి కన్నీటి బాష్ప బిందువులు యేసయ్య తుడిచాడంట. ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళంటే సగం నెత్తిని పగిలిన తర్వాత వచ్చారు, సగం నెత్తి పగిలినాక వచ్చారు. 3.5 సంవత్సరాలు శ్రమలు అనుభవించాక వచ్చారు, బాధ పెట్టాక వచ్చారు. ఈ 3.5 ఏళ్ళు కూడా మన ప్రభు ఎంత కనికరంగా వాడు చూడండి. ఏలియా, మోషే, దేవుని వాక్యంలో రాయబడింది ఇద్దరు సాక్షులు మొదటి 3.5 సంవత్సరాలు భూమి మీద భయంకరమైన సువార్త ప్రకటిస్తారంట. ఆ సువార్తలోనే ఈ 1,44,000 మంది, ఈ లెక్కకు మించినటువంటి ప్రజలు రక్షణ పొంది దేవుని ముద్ర చేత ముద్రించబడి రాకడకు సిద్ధపడతాడు. ఇలాగా ఈ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఒక్కసారిగా వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళు దేవుని రాజ్యంలోకి వచ్చి నిలబడతారు. దేవునికి స్తోత్రం. ఇది ఆయన ప్రణాళిక. 6వ ముద్రలో ఆయన ప్రణాళిక. ఇంత తెలిసి కూడా, ఇంత విన్నా కూడా మారు మనసు పొంది జీవితాన్ని సరి చేసుకొని పరిశుద్ధపరుచుకొని ఆయన రాజ్యానికి వస్తావో, ఇంకా మూర్ఖంగా, అవిధేయంగా, వ్యతిరేకంగా తిరిగి పాడైపోతావో నీ చేతిలోనే ఉంది. ఇవి అంత్య దినాలు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నువ్వు చూసి మాదిరిగా పెట్టుకున్న, ఒకవేళ నాకంటే గొప్ప దైవజనుడు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మాటలు చెప్పకపోతే నువ్వు నష్టపోతావు. కొంతమంది మనతోనే ఉంటారు, మనతోనే మాట్లాడుతుంటారు, మనల్నే ఉంటారు, మనతో పాటు సావాసంలో ఉంటారు, కానీ పక్క చూపులు చూస్తుంటారు. అర్థమైందా? అరే ఇంట్లో ఉన్న కూర నచ్చదు, పొరిగింటి పొల కూర బాగా నచ్చిద్దని అప్పుడప్పుడు మనల్ని చదువుతుంటారు కదా. శుభ్రంగా గోంగూర పచ్చడి చేసి తినమంటే పనికి వెళ్ళిందనా, ఇది ఎవడంటాడు, నీ ముఖం ఉన్నట్టుందే, పా అత్తకాడి పోయి కూర తేపా అన్నాడంట. ఈ కూర ఎంత గిన్నెలు వేసుకొని పోయి ఆ ఇంటి చుట్టూ తిరిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇదిగో తినని వేస్తే ఎట్టుండాలి కూర అంటే, ఎట్టుండాలి. ఇప్పుడు దాకా పెట్టింది అందరు దిక్కుమన్నాడా, ఇప్పుడు దాకా పెట్టింది అదేగా. మనతోనే ఉంటారు, మన కష్టమే, మన ప్రయాసే, మందే. సూప్ మాత్రం పక్కన ఉంటుంది కొంతమందికి, చూస్తూ ఉంటారు. తప్పు కాదు, కానీ జాగ్రత్త. ఒకవేళ వారి నోట వచ్చే మాటలో సామర్థ్యం లేకపోతే నష్టపోతాం. ఎందుకంటే ఒక మాట చదివించి చెప్తాను మీకు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే,
మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. అంతలో ఒక ఆత్మ దేవుని ఎదుటకు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి, నేను వారిని ప్రేరేపిస్తాను. అబ్బో, విన్నారండి? ఒక ఆత్మ దేవుని దగ్గరకు వచ్చాడు. ఎవడరా నువ్వు, సైతాన్గా ఇటు వచ్చావంటే, నేను చెప్పేది ఇంటే నువ్వు బెత్తరపోదావు అన్నాడు. ఏం చెప్పు అన్నాడు. అదిగా మీ పాస్టర్లు పోయి అవుతున్నారు కదా, రాకడొస్తుంది, సిద్ధపడండి సిద్ధపడండి అని. నేను వెళ్తున్నా. వెళ్ళి ఏం చేస్తావు? పాస్టర్ల నోట్లో పోయి పోయి రాకలేదు, లేదు, తినండి, తాగండి, సుఖపడండి, సంతానం కావాలా, అట్టి పనులు తినండి, ఉద్యోగాలు కావాలా, నూనె డబ్బాలు తీసుకెళ్ళండి, స్వస్థతలు కావాలా, కచ్చిపగొడ్లు కొనుక్కోండి, మీకు ఏం మేలు కావాలా, ఆశీర్వాదం కావాలా, ఇల్లు కావాలా, వాకిలు కావాలా, ఎక్కడ ఉండాలనుకుంటున్నారా, 100 ఏళ్ళు బతకాలనుకుంటున్నారా, నాకు అడిగి రండి. ఎంత మోసం! ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన సేవకుడి నోట ఈ మాట. మీరు ఇట్లెందుకు చెప్పారు? ఒక ఆత్మ వచ్చి వాడి నోట్లో పోయిందంట. చదువు ఆ మాట. అద్దుగో, వారి నోట అబద్ధమాడించే ఆత్మగా నేను ఉంటానని చెప్పాడు. దేవుడు అన్నాడు, నీ ఇష్టం, పోతే పో, పో పో, నీ ఇష్టం వాడుకో, చాలు చాలమ్మా, చాలు తల్లి, పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో, నా పిల్లలైతే నీ దిక్కుమాలిన ప్రసంగాలు అసలు ఎండరు పో అన్నాడు. అవును, నా పిల్లలైతే నా ముద్ర వారి మీద ఉంటే నీ మాటలు అసలు లెక్క కూడా చేయరు, పట్టించుకొని కూడా పట్టించుకోరు. నాకు సంబంధం లేనివాడైతే చెవులు లెక్కపొడుచుకొని వింటాడు. ఇంటర్లా కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా ఎందో అర్థం కాదు, ఎక్కదో. దేవుడు అంటే హృదయానికి గోచరం అవ్వదు. సోది చెబుతుంది అనుకో, ఫోన్లో కానీ టీవీలో కానీ, ఎంత బాగుంటారో. నేను చూపించానే మీకు కార్తీక దీపం సీరియల్లో 3 సార్లు అడిగితే లేదు పో అంటే వాడు వినలేదని అన్నోళ్ళకి నేను లైవ్ చూపిస్తే TV9 లేచిన న్యూస్ అది. ఏళ్ళు కథ కొరికి తలబగలు కొట్టి పంపించారు. పనికి మళ్ళీ సీరియల్ చూస్తాను డిస్టర్బ్ చేస్తావా అని. వ్యాపారం చేసుకున్నాడు, వ్యాపారం చేసుకోవద్దా? సోది పనికి మాలిన ముచ్చట్లు చెవులు నెక్కబడుచుకొని. ఇంతకుముందు ఒకడు నాకు తెలిసినాడు, ఒకడు ఫోన్ వచ్చేది వాడికి. వాడు ఫోన్ వస్తే ఎట్ట మాట్లాడేవాడు తెలుసా? ఈ ఫోన్ ఎడబెడితే వినపడదని ఈ చెవి ఇట్ట మూసేవాడట. అంత జాగ్రత్తగా వినాలని. వాక్యం ఏడో అట్ట వినలవాడు. అంత సీరియస్గా, అంత సిన్సియర్గా వాక్యం వినలా. జీవితాలు మార్చి కుటుంబాలను దిద్ది దేవుని రాజ్యం ఇచ్చే పరిశుద్ధ వాక్యానికి ఏ రోజు చెవి యొక్కలేదు. కానీ లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లకి, లోక సంబంధమైన వ్యసనాలకి, లోక సంబంధమైన వాటికి చెవియొగ్గుతారు. వార్తలు చూసినంతసేపు వాక్యం వినలేరు. కావాలంటే గుర్తుపెట్టుకోండి. సీరియల్ చూసినంత ఆసక్తిగా దేవుని సన్నిధిలో కూర్చోరు. కావాలంటే చూడండి, మీ మనసుకి మీరు ప్రశ్నించుకోండి. అలాంటి వారికి ఇలాంటి బోధ అసలు ఎక్కదు. అందుకే దేవుడే ఒక దురాత్మకి అవకాశం ఇచ్చాడు. నాశనం చేస్తే చేసుకో, నా పిల్లలనైతే నువ్వు కదిలించలేవు. చెప్పలా? యోబు దగ్గర పోయి ఏం చేసుకుంటావు చేసుకోబో అన్నాడు. పోయాడు, ఓడిపోయాడు, వచ్చాడు. అలాగే పంపాడు, ప్రవక్తల నోట అబద్ధమును మాట్లాడిచ్చే ఆత్మను పెట్టాడంట. ఈరోజు చాలామంది అబద్ధాలే ప్రకటిస్తున్నారు, నిజం ప్రకటించట్లా. ఈవెన్ నేను కూడా చాలా విషయాలు మీకు మరుగు చేసి మాట్లాడాల్సి వస్తుంది, మీ దెబ్బకు భయపడి. యేసుప్రభు నా దగ్గరకు వచ్చేవారు సిలువను ఎత్తుకొని రమ్మన్నాడు, చెప్పలేదా? మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. సిలువ అంటే ఏంటి? సన్మానమా? పోల్దండ? ముళ్ళ కిరీటం. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే నింద, సిలువ అంటే అవమానం, పిడిగుద్దులు, వ్యసనగానులు, గాయపరిచేవాళ్ళు. సిలువ, ఆ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు, నీకు రాజ్యం ఉంటుంది అన్నాడు. శ్రమ వస్తుంటే నేను రాదు అని ఎట్ట చెప్పగలను? చెప్తే అబద్ధికుని కదా. రాని నా యేసై నేను దాంట్లోంచి విమోచిస్తాడని చెబుతా. హల్లెలూయా. కాబట్టి శ్రమలో జయ జీవితం మనకిస్తాడు యేసునామములో మళ్ళా. అందుకే అబద్ధమును పుట్టించే ప్రస్తుత ఆత్మ ఇదే. కాబట్టి
నువ్వు వీటన్నిటిలో నుంచి తప్పించుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడాలనేది దేవుని ఆశ. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మా పరిస్థితి ఏందన్నయా అంటే దైవజనుడిని యోహాను పత్రిక ద్వారా సంఘానికి చెప్తాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చివరి మాట, ఇది ఒక్క మాట చదవండి, నేను ముగిస్తున్నాను. మొదటి పత్రిక 3:2 ప్రియులారా ఇప్పుడు మనము క్షేమంగానే దేవుని పిల్లలముగానే ఉన్నాము, కానీ ఇంక మీదట ఏం జరుగుతుందో ఆ మాట జాగ్రత్తగా వినండి. చాలామందికి, నాకు కూడా అది ఒక ప్రశ్నగానే ఉంది. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత 3.5 ఏళ్ళు 7 ఏళ్ళు శ్రమల తర్వాత 1000 ఏళ్ల పాలన తర్వాత ఇక ఆ తర్వాత ఇంకేంటి పరలోకంలో అంటే నూతన భూమి, నూతన ఆకాశం, నూతన జన్మ, నూతన జీవితం, ఇదంతా ఓకే. కానీ ఇంకా ఏమైనా ఉన్నదా ఆయన రాజ్యంలో అంటే వాక్యంలో చెప్తున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్నట్లుగా మనం ఉన్నాము, కానీ ఇంకా మీదట ఎలాగుంటుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అయితే మీరైతే ఇప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన పోలికలోకి మారడానికి ప్రయత్నం చేయండి, మారు మనసు పొందండి, సిద్ధపడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక జరగాల్సింది, వెళ్ళాల్సింది, ముందుకు నడవాల్సింది ఆయన మనకు తెలియజేస్తాడు. యుగ యుగాలు ఉంటుందో, వేరొక సృష్టిలోకి తీసుకెళ్తాడో, వేరొక నూతన భూమి, నూతన ఆకాశంతోనే సరిపెడతాడో, ఇంకా మహిమకరంగా ఉంచుతాడో, ఇంకా పరలోకంలో ఆ నిత్య మహిమ ఎలాగుంటుందో అప్పుడు మనకు ప్రత్యక్షపరచబడుతుంది. ఇప్పుడైతే మనకి ప్రత్యక్షపరచబడలేదు, ఇంతవరకే చెప్పాడు. అంటే మీకు అర్థమవుతుందా? రేపు 6 గంటలకు రండి, 6:30కి రండి అని చెప్పాను. ఎన్ని గంటలకు ముగించబడుతుందో, అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటో, భోజనాలు పెడతాడో పెట్టలేదో ఇవన్నీ తెలియదు. రేపు 6:30కి వస్తే అయిపోతే అప్పుడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బస్సు ఎక్కి పలానా బస్ స్టాండ్లో దిగు, ఆ నుంచి అక్కడికి నువ్వు ముందు ఆడు దిగు, ఆ నుంచి నాతో పాటు కారులో వస్తావో, ఎంత దూరం వెళ్తామో, ఫ్లైట్ ఎక్కుతామో, విమానం రైలు ఎక్కుతామో, ఏదో ఆ సంగతి ఆ తర్వాత, ముందు అక్కడికి రా. ఇది ప్రత్యక్షత. ఇప్పుడైతే ఈ పాపంలో నుంచి విమోచించబడ్డ నిన్ను కాపాడుకొని, నీ భక్తిని కాపాడుకొని, ప్రార్థన చేసుకొని, నీ పిల్లలకు రక్షణ కొరకు ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండండి. నేను వచ్చినప్పుడు బయలుపరచబడబోయే ప్రత్యక్షతను నేను మీకు తెలియజేస్తాను అన్నాడు. కాబట్టి ఈ 6వ ముద్ర విప్పబడినప్పుడు జరిగే ఆ భయంకరమైన ప్రళయంలో కానీ, ఆ స్థితిలో కానీ సంఘముగా మనం విడవబడకుండా ఎత్తబడాలి అంటే మారు మనసు పొంది నూతనపరచబడటమే. కాబట్టి ఏ క్షణమున యుద్ధం పెద్దదవుద్దో, ప్రపంచ యుద్ధంగా మారిద్దో, మన నెత్తి మీద టపాసులు పడతాయో తెలియదు. ఆయన రాకడ 10 రోజులు ఆలస్యమైనా, మనం పోకడ 1 రోజు ముందైతే మనం చెప్పలేం. కాబట్టి తీర్మానం చేసుకొని దేవునికి దగ్గరగా బ్రతకండి. ఇంతకాలం చేశారు, వదిలేయండి. దేవుని ముద్ర నా మీద ఉంది అనిపించుకోండి. దేవదూత వస్తాడు పంట కోయడానికి, వచ్చినప్పుడు నీ మీద దేవుని ముద్ర ఉంటే నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. ముద్ర లేకపోతే శ్రమలో, అగ్నిలో వేయడానికి నిన్ను కోసి తీసుకెళ్తాడు. కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు. క్షమాపణ, ప్రేమ, ఈ రెండింటిని 2 చక్రాలుగా మార్చుకొని నీ విశ్వాస జీవితాన్ని మలుచుకో. శక్యమైతే అందరితో ప్రేమ కలిగి సమాధానపడి ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ దేవుని రాజ్యానికి మనం సిద్ధపడదుము గాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక క్షణం అలాగే తలలో వంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వరకు సజీవ లెక్కలో నిలబెట్టిన దేవుడు ఇంకా నిన్ను ప్రేమించి ఆయన రాజ్య సంగతులు నీకు తెలియజేస్తూ వచ్చారు. నీ నేత్రాశ, నీ శరీరాశ, నీ జీవపు డంబంతో
నిత్య నరకంలో కాలిపోతావో, మారు మనసు పొంది దేవుని రాజ్యానికి సిద్ధపడి నిన్ను నువ్వు తీర్మానంతో కట్టుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. రాకడకు సమీపమైన దినాలు, ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో తెలియదు. ఆ భయంకరమైన మహాప్రళయానికి నువ్వు తాళలేవు, తట్టుకోలేవు. దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ అనే ముద్ర మన మీద ఉంది. పరిశుద్ధాత్మ అనే ముద్ర మన మీద ఉంది. దేవుని ముద్ర గల జనులకు ఏ హాని జరగదు అని లేఖనంలో ఉంది. నువ్వు సిద్ధపడు ఆయన రాజ్యానికి. దేవుడు నిన్ను ఈ స్థలంలో నుంచి విమోచించి, కన్నీరు కడగన్లు లేని, ఆకలి దప్పులు లేని, వెలుగుటకు సూర్యుడైన చంద్రుడైన అక్కరలేని గొర్రెపిల్ల కాంతిలో, సువర్ణ వీధుల్లో, దివ్యమైన నగరములో, మహిమగల దేశంలో సంచరించబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. మారు మనసు పొంది తీర్మానం చేసుకుందాం. సహోదరత్వం కలిగి, ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి, ఒకరినొకరు క్షమించుకొని, ప్రేమించుకొని, సమాధానముతో, సఖ్యమైతే అందరితో సమాధానపడి ప్రభు బలలో చేయి వేస్తూ నిత్యరాజ్యానికి అర్హతను సంపాదించుకుందాం. ఇంకా నువ్వు దేవుని మాటలకు విరోధంగా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవునికి అవిధేయమైన నిర్ణయాలు నీ జీవితంలో ఉంటే, ఇదిగో ఈ 2024 10వ మాసం మొదటి ఆరాధనలో ఒక తీర్మానం చేసుకో. ప్రభా, నా మూర్ఖత వలన నీ సన్నిధిలో నేను నమ్మకంగా బ్రతకలేకపోయానయ్యా, యథార్థంగా ఉండలేకపోయానయ్యా. ఇంతవరకు మనుషుల కొరకు నా నిర్ణయాలు, నా ఆలోచనలు ఉన్నాయి, లేకపోతే ఈ లోకం కొరకు ఉన్నాయి. ఇదిగో ఈ సమయంలో నీ కొరకు ఒక మంచి తీర్మానం చేయబోతున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఆశీర్వదించు ప్రభా అని అందరూ ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఘనుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయనా. నీ రాజ్య సంగతులు తెలియచేయడానికి అయ్యా మా కొరకు గ్రంథపు చుట్టలో ముద్రించబడిన సంగతులను జయించి విప్పి తెలియచేస్తూ వస్తున్నారు. అందుకు మీకు స్తోత్రం నాయనా. ఈ భూమి మీద జరగబోయే భయంకరమైన ఈ మహాప్రళయం తప్పించుకొని మొదటి పునరుద్ధానములను ఎత్తబడి 7 ఏళ్ల విందులో మొదటి పునరుద్ధానములో పాల్గొన్న వారమై పెండ్లి కుమార్తె సంఘముగా నీ సింహాసనం మీదికి అయ్యా జయించిన విశ్వాసుల వీరుల జాబితాలోనికి మేమందరం మార్చబడదుముగాక. ఆత్మదేవుడా, మీరు మాకిస్తున్న ఈ ప్రత్యక్షతలను బట్టి అయ్యా, ఒకవేళ నీకు విరోధంగా అవిధేయమైనటువంటి నిర్ణయాలు మీ పిల్లల జీవితాల్లో ఉంటే మరొకసారి ప్రభా, ఈ రోజున నిశ్చయముగా మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రతి పాపము తుడిచిపెట్టబడునుగాక, కడగబడునుగాక, క్షమించబడునుగాక. మీరు క్షమించకపోతే మమ్మల్ని క్షమించేవారు ఈ విశ్వంలోనే లేరు ప్రభా. క్షమించుటకు మీరు ఒక్కరే అధికారం గల దేవుడు ఆయన. మా అపరాధములు క్షమించి, మా ప్రార్థనలు ఆలకించి మీ బిడ్డలను మరలా నూతనపరచమని నీ సన్నిధిలో తీర్మానం చేసుకుని ఒక్కొక్కరి ప్రార్థన ఆలకించి అంగీకరించి ఈ భూమి మీద వారి బ్రతుకు దినములన్నీ మీ కృపను, మీ క్షేమాన్ని తోడుగా ఉంచి అయ్యా సంతోషంగా, సమాధానంగా బ్రతికే భాగ్యం దయచేయమని నజరేయుడిని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి.